నమో లక్ష్మీ నరసింహాయ నమః. ఈ వీడియోలో అయితే మేమైతే అంతర్వేది అయితే వెళ్తున్నామండి. మనకి మొన్న భీష్మ ఏకాదశి అయింది కదండి. భీష్మ ఏకాదశిని మా సైడ్ అయితే అంతర్వేది ఏకాదశి కూడా అంటారండి. అంతర్వేదిలో ఆ రోజు నుంచి తీర్థం అయితే జరుగుతుందండి. స్వామివారి కళ్యాణం చేస్తారు. తర్వాత అయితే 5 రోజులు అయితే తీర్థం జరుగుతుందండి. పౌర్ణమి వరకు ఏకాదశి నుంచి. మేమైతే ద్వాదశి రోజున ఆదివారం అయితే వెళ్ళామండి. మా సైడు ఎక్కువ ఉత్సవాల్ని తీర్థం అని అంటారండి. మేము అందుకే తీర్థం అంటున్నాము. ఇక్కడ ఇంకా అన్నదానాలు కూడా చేస్తారండి. కొన్ని ఊర్ల వాళ్ళు ఇక్కడికి వచ్చి అన్నదానాలు అయితే చేస్తారు. ఇదైతే ఉత్సవాలు జరుగుతున్నాయని గుడి అంతా పచ్చిపూల డెకరేషన్ చేశారండి. ఇంక ఇది గోపురం అండి. అక్కడ చూడండి సూర్యభగవాన్ విగ్రహం ఎంత అందంగా ఉందో. నిజంగా ఇది చాలా పురాతనమైన టెంపుల్ అండి. ఇంకా ఇలాగా ఏనుగు బొమ్మ సెట్టింగ్ అయితే పెట్టారండి. ఏనుగు బొమ్మ మీద పిల్లలందరూ ఎక్కి ఫొటోస్ దిగుతున్నారు. మా జ్యోతిర్లింగం వాళ్ళని చూసి మేము దిగుతాం, మేము ఎక్కుతామని ఏడిస్తే అయితే ఇలా ఎక్కించి ఫోటో తీసామండి. ఇంక సెట్టింగుల దగ్గర అసలు ఖాళీ లేవండి. అందరూ వచ్చి ఫోటో తీసుకుంటున్నారు. ఫోటో తీసుకుందామన్న అవకాశం లేదు మాకైతే. మేము ఇంకా వచ్చేసామండి. ఇదైతే గోపురం అండి. ఇంకా ఇదంతా బయట లైటింగ్ అండి. ఇవి నైట్ అయితే లైటింగ్ చేస్తారు, వెలుగుతాయండి. ఇప్పుడైతే ఏమీ లేదు. ఇంకా అక్కడ గుర్రాలక్క గుడి అని నరసింహస్వామి అక్క అండి, ఆమె గుడికి కూడా వెళ్ళామండి. తర్వాత అయితే మేము బీచ్ దగ్గరికి వెళ్ళామండి. మామూలుగా అయితే మనం స్నానాలు చేసి గుడికి వెళ్తామండి బీచ్లోని. కాకపోతే మాకు అప్పటికే లేట్ అయిపోయిందని ఇంటి దగ్గర ఎలాగ స్నానం చేసాం కదని ఇంకా మేము డైరెక్ట్గా గుడిలోకి వెళ్ళిపోయి తర్వాత దర్శనం అయ్యాక బీచ్లోకి వచ్చి స్నానం చేసామండి. ఇంకా తాబేలు చూడండి ఎక్కడ పడితే అక్కడ చచ్చిపోయి ఉన్నాయండి. ఈ బీచ్ చూడండి ఎంత విశాలంగా ఉందో. మేము బీచ్ దగ్గర నుంచి అన్నాచెల్లెలు గట్టు 2 కిలోమీటర్స్ వరకు ఉంటుందండి. మేము బీచ్ వారి నుంచే బండి మీద వెళ్ళామండి. ఇదేనండి అన్నాచెల్లెలు గట్టు. మనకి అంతర్వేది అంటే ముందుగా గుర్తొచ్చేది అన్నాచెల్లెలు గట్టేనండి. ఇక్కడ సముద్ర సంగమం అయితే జరుగుతుందండి. ఇది నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందండి. ప్రతి ఒక్కరు నిజంగా చూడవలసిన ప్రదేశం అండి ఇదైతే. మాకైతే ఇక్కడ మేము 1 అవర్ అయితే ఉన్నామండి. అసలు ఇక్కడైతే దిగనివ్వరండి. మనం చూడడానికి వరకే వెళ్ళాలి. మనం కిందకి కనీసం కాళ్ళు కడుక్కోవడానికి కూడా వెళ్ళడానికి ఉండదండి ఇక్కడైతే. ఇదైతే అంతర్వేదిలో ఉన్న లైట్ హౌస్ అండి. నేను మొత్తం తీర్థం వీడియోనైతే తీసి ఆల్రెడీ పెద్ద వీడియో అప్లోడ్ చేశానండి. అవకాశం ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే లైక్ చేయండి.